జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మన దగ్గర ఏమున్నదంటే కనుక మే మాసం ఫలితాలు. ఈ యొక్క మే మాస ఫలితాలు మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ముఖ్యంగా మనము గ్రహించుకోవాల్సిందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు, ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అలానే ఈ యొక్క మే మాసంలో వృశ్చిక రాశి వారికి కనుక ఏదైతే అనుకున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, కార్యాచరణ కావచ్చు, కార్యరూపణ కావచ్చు, కార్యం ముందుకు వెళ్ళేలా కావచ్చు, ఏదైతే ఉందో వారంతా కూడా సాధించుకోవచ్చు. విదేశాన్ని ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక ఈ మే మాసం 26వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరు ముందుకు వెళ్ళేలా కనబడుతోంది. అలానే వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉన్నా కూడా కొంచెం ఆచిచూచి డబ్బులు వసూలు చేయండి. ఇక అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళట్లేదు, ఏదో జరుగుతుందని ఒక భయపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు, ఇంట్లోంచి బయటికి వెళ్ళేవాళ్ళు, ఎఫ్ఐఆర్స్ ఉన్నవారు, భార్య దూరం అవుతుంది, భర్త దూరం అవుతున్నారు, ఇంట్లో చికాకులు ఉన్నాయి, పరాకులు ఉన్నాయి, ఇంట్లో ఆర్థికంగా కలిసి రావట్లేదు, ఇంట్లో ఏదో అయిపోతుంది, నాకు అసలు ఏమి తెలియట్లేదు, ఇంట్లో ఏదో అష్టదిబ్బంది అయిపోతుంది, ఇంట్లో ఉండలేకపోతున్నాను, చికాకులు అయిపోతున్నాయి, చెట్టుకులు అయిపోతున్నారు, చెట్లు కొట్టుకుంటున్నాము, తిట్టుకుంటున్నాము, అసలు ఏ పని చేద్దాం ముందుకట్లేదు, అష్టదిబ్బంది అయింది కనుక మీ మీద ఎవరో నెగిటివ్గా మీ ఇంట్లో వాళ్ళు బంధుమిత్రులే మేమే చేయించుంటారు. ఖచ్చితంగా గ్రహించండి, గమనించండి, ఆలోచించండి, గురువుని కలవండి. గురువుని కలిస్తేనే మీకు ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది. మీ మీద చెడు క్రియలు జరుగుంటాయి. ఎందుకంటే వృశ్చిక రాశి మీరు మొండితత్వంతో, మూర్ఖత్వంతో, మీరు మంచితనంతో ఎదుటి వారికి మంచి చేయాలని చూస్తారు. మీరు చేసే ప్రతి మంచి కూడా మీకు చెడు ఎదురవుతుంది. కాబట్టి మీకు ఈ రోజు కాదండి, ఏ రోజు మీకు మంచి చెడు జరిగి ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా ఆర్థికంగాను, ఆరోగ్యంగాను ఎదగలేకపోతూ ఉన్నారు, ఆర్థికంగా వెనకబడిపోతూ ఉన్నారు, ఏది సాధించుకోలేకపోతూ ఉన్నారు. మీ వెనకున్న వాళ్ళంతా మిమ్మల్ని చూసి నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. వృశ్చిక రాశి వాళ్ళు తస్మా జాగ్రత్త, ఆలోచించండి. మీ పర్సనల్ విషయాలు ఎవరు షేర్ చేయకండి. మీకు ఏదో జరిగిందని మాత్రం ఖచ్చితంగా నాకు అర్థమవుతూ ఉంది. మీకు ఏది కూడా ముందుకు వెళ్ళట్లేదు. కాబట్టి ఖచ్చితంగా అది గ్రహాల స్థితిగతులు కాదు, దశాంతరదశలు కాదు, మీకు గోచారం కాదు, ఇంకోటి కాదు, జాతకాల్లో ఉండవు. ఇవన్నీ కూడా జాతకాల్లో రావు, తెలియవు. కాబట్టి సంప్రదించి మీకున్న సమస్యకు పరిష్కారం అయితే లభ్యపడుతుంది. ఉపశమనం కోసం అయితే కనుక మీకు ఈ మే మాసం 2020 సంవత్సరాలు అయితే కనుక కలిసి వచ్చే కలర్ అయితే కనుక ఊదా కలరు, కాఫీ కలరు, అలానే రెడ్ కలరు, మీ 3 కలర్స్ కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. దాంతోపాటు మీకు నెంబర్ కూడా 7 and 5 2 నెంబర్ కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. 3 నెంబర్ కూడా మీకు బాగుంటుంది. ఎందుకంటే గురువు మారుతున్నాడు కాబట్టి, కర్కాటక రాశి గురువు వస్తున్నాడు కాబట్టి 3 నెంబర్ మీకు అద్భుతంగా ఉంటుంది. ఇక మీకు కలిసి వచ్చేటువంటి వారం అయితే కనుక మీకు గురువారం, మంగళవారం 2 వారాలు మీకు అద్భుతంగా ఉంటాయి. ఇక దీనితో పాటు చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ పరిహారాలు అయితే కనుక ఖచ్చితంగా మీకోసం చిన్న పరిహారాల్లో మరొకటి ఏంటంటే కనుక ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేందుకు చిన్నపాటి ఆరోగ్యం, చిన్నపాటి అనారోగ్యం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా బయటపడుతూ ఉంటాయి. అయితే ఆ పరిహారం ఏమిటంటే కనుక చిన్నగా ఉంటుంది, కానీ ప్రతిఫలం చాలా పెద్దగా ఉంటుంది. మీ సమీప దూరంలో గ్రామ దేవతలు కానీ ఏదైనా ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారు కానీ ఉంటే కనుక పట్టు వస్త్రాలు సమర్పించండి. బుధవారం రోజున వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేసి అభిషేకం చేసుకోండి. విదేశీయానం కానీ, పిల్లల్లో నైపుణ్యం లేకపోయినా, ఎదుగుదల లేకపోయినా, నరదిష్టి నరఘోష వస్తున్నా, ఇంట్లో చికాకులు పరాకులు ఉన్నా కూడా, ఇంట్లో ఈగల మొత్తం బయట పల్లకిలి మొత్తం ఉన్నా కూడా, ఇంట్లో చికాకులు పరాకులు ఉండేసి డబ్బు నిలకడగా లేకపోవడం వల్ల అందరూ కొట్టుకోవడం లాంటివి, ఇంట్లో ప్రశాంతత లేకపోయేటువంటి కూడా ఇవన్నీ కూడా వినాయక స్వామి వారు తీరుస్తారు. కాబట్టి వినాయక స్వామి వారికి అభిషేకం, వచ్చిన హోమం, యజ్ఞం, యాగం చేసుకోండి. ఏదైనా సరే మీకు సొంత డబ్బులతో మాత్రమే చేయాలి, అప్పు తీసుకొచ్చి మరీ చేయకూడదు. పట్టు వస్త్రాలు సమర్పిస్తే కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలాగా కనబడుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మరొక రెమెడీ ఏమిటంటే కనుక ప్రతి నిత్యం కూడా మీరు పట్టిక అని ఉంటుంది, మనం ఇళ్ళ కట్టుకునేటువంటి పట్టిక, నీళ్ళలో వేసుకునే పట్టిక. ఆ పట్టికను తీసుకొని ఒక 20 గ్రాముల మరగా మీకు మీరే తల చుట్టూ దిష్టి తీసుకొని ఎక్కడైనా పారేడు నీటిలో కానీ వేయండి, పొదరగా చెట్లలో వేయండి. మీకున్న నరదిష్టి నరకోశ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా చిటికలో పటాపంచలేకపోతాయి. మరొక రెమెడీ ఏంటంటే కనుక కర్పూరం బిళ్ళలు ఉంటాయి, చిన్న కర్పూరం బిళ్ళలు. ఆ కర్పూరం బిళ్ళలు తీసుకొని మీకు మీరే తల చుట్టూ ఒక 7 times తిప్పుకొని 7 బిళ్ళలు మీ ముందుకు వేసి కలిచేసేయండి. అవి కొండెక్కేంత వరకు దాన్ని చూస్తూ ఉండండి. మీలో ఉన్నటువంటి చెడు, నెగిటివిటీ, ఎవరైనా చేయించినటువంటి నిపుణాలు, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ ఇవన్నీ కూడా పటాపంచలేలా ఉన్నాయి. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. ఎందుకంటే చిన్న పరిహారాలతో కూడా అదృష్టవంతులు అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. దొంగ సవాళ్ళు నమ్మితే ఇబ్బంది పడకండి, చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. ఇంకా కూడా దీనికి సంబంధించి ఏదైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా సంప్రదించి సరిపోతుంది.